సినిమా కార్మికుల జీతాల ముచ్చట ఏ వంట తెర మీదికి వచ్చిందో ఇక అప్పటి సంధి రోజుకో పంచాది ముంగడ పడుతుంది. మేమేం గొంతెమ్మ కోరికలు అడుగుతలేమని కార్మికులు అనంగానే ఏంటనే అవుతుందా, ఓపిక పట్టాలే అని చాంబరోళ్ళు ఓ లొల్లి ముదిరి పాకాన పడ్డది. అయితే పంచాది మంత్రుల దాకా అయ్యింది. మరి 8వ రోజుకు చేరిన జీతాల పెంపు ముచ్చట ఏమైంది, ఏం కథ అనేది సుద్దం పార్రి. జీతాలు పెంపు ముచ్చట ఏదోటి తేలేదాకా షూటింగ్లకు పోవద్దని మంకు పట్టుబట్టిన సినీ కార్మికులు అన్నంత పనిచేస్తుర్రు. అందుకే లొల్లి మరింత పెద్దగా కాకుండా కార్మికులు నష్టపోకుండా చూడాలని ఫెడరేషన్ లీడర్లు పోయి సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్తోని ములాఖాత్ అయ్యిర్రు. అటు మంత్రి సార్ కూడా ఒక్కళ్ళే వస్తే ఎట్లా, చాంబరోళ్ళు కూడా రావాలే అని అంటే వాళ్ళు కూడా హాజరుపడ్డారు. ఇక ఇద్దరు మాటలిన మంత్రి సారు సర్కారు ఎప్పటికీ కార్మికుల వైపే ఉంటది, అట్లనే నిర్మాతలను తక్కువ చేసుడు కాదు, వాళ్ళను కూడా కార్మికులు అర్థం చేసుకోవాలి, పంతాలకు పోయి పనులు ఆగం చేసుకోకుండా కూర్చొని మాట్లాడుకోర్రి, విడతల వారిగా పెంచుతారట, దానికి ఒప్పుకోర్రి, ఏదన్నా ఉంటే రేపు ఫిలిం ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకోపోర్రి అని చెప్పితోలిండట. ఇక ఇదిట్లుంటే అటు ఏపీలో సినిమా మంత్రి కందుల దుర్గేష్ సార్ను కొందరు నిర్మాతలు కలిసిర్రు. మొదట ఈ జీతాల పెంపు ఇంకా టికెట్ల పెంపు ముచ్చట మీద ములాఖాత్ అయ్యిర్రేమో అని అనుకుర్రు గాని మర్యాద పూర్వకంగానే కలిసిర్రట. అంతేకాదు మరిన్ని సినిమాలను తీస్తానికి ఏపీ తరఫుకించి నంది అవార్డులు కూడా ఇయ్యుర్రి సారు అని కోరిర్రట. దానికి మంత్రి కూడా ఈ ఏడాది సంధి గా అవార్డులు ఇయ్యాలని సర్కారు కూడా చూస్తుందని చెప్పిండట. మొత్తానికి సినీ కార్మికుల జీతాల పెంపు ఇంకా పని గంటల పంచాది ఓ రోయ్కొచ్చినట్లే కొడుతుంది. మరిగా రెండు గుంపులోళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఏ నిర్ణయం తీసుకుంటారనేది ముంగట చూడాలిగా.